అందరికీ నమస్కారం. యూత్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి తిరుమల శెట్టి రెడ్డి శేఖర్ అనబడే నేను ఈరోజు చాలా మందికి ఉన్నటువంటి కొన్ని అంధవిశ్వాసాలను, మూఢత్వాలను, నమ్మకాలను పటాపంచలు చేయడానికి ఈరోజు మీ మందిరికి రావడం జరిగింది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వచ్చేసి మన యువతలో, మన సమాజంలో ఎంత మూఢనమ్మకాలు ఉన్నాయంటే ఎవరిని నమ్మాలా, ఎవరిని నమ్మకూడదు, ఎవరిని పూజించాలా, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది న్యాయం, ఏది అన్యాయం, ఏది మంచి, ఏది చెడు అని తెలుసుకోలేనటువంటి ఒక స్థితిలో వీళ్ళు ఈరోజు మగ్గిపోతున్నారు. వీళ్ళందరినీ చైతన్యం తీసుకొని రావాల్సినటువంటి బాధ్యత నాది. అయితే ఈ క్రమంలో కొందరిపైన నేను విమర్శలు చెయ్యవచ్చు, కొంతమందిని తిట్టవచ్చు, లేకపోతే ఇంకేదైనాటువంటి చెయ్యవచ్చు. దానికంతటికీ కారణం, దాని అంతటి మూల కారణం ఏంటంటే, మెయిన్ రీజన్ ఫర్ దిస్ ఈజ్ చేంజ్ ఇన్ ద సొసైటీ. ఈ సమాజంలో ఒక మార్పు రావాలి, ఈ యువతలో ఒక చైతన్యం రావాలి. దానికోసం నేను ఇక్కడ కొంతమందిని విమర్శించడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ విమర్శన అనేది కేవలం దాంట్లో ఉన్నటువంటి నిజాలను బయట పెట్టడానికి నేను చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం మాత్రమే. వాళ్ళతో నాకు ఎటువంటి ప్రత్యక్షమైనటువంటి శత్రుత్వం, మిత్రుత్వాలు లేవు. కాబట్టి బ్రదర్స్, ఇక్కడ మీరంతా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, దీంట్లో ఉన్నటువంటి నిజాలు, ధర్మ అధర్మాలు, నీతి న్యాయాలను మీరు గ్రహించాలి. అయితే ఇంతకుముందు కొంతమంది అని చెప్పినారు, వీడియోల మీద వీడియోలు పెట్టేస్తూ ఉంటారు. ఫేస్బుక్లో వచ్చేసి మీ వీడియో లిస్ట్ 42కు చేరింది. ఒక 4-5 వీడియోలు వచ్చేసి సోషల్ మీడియాలో, యూట్యూబ్లో వచ్చేసి మీడియాలో హల్చల్ చేసినాయి. మీరు వీడియోలు పెడతా ఉంటారు, యుద్ధాలు వీడియోల ద్వారా చేస్తూ ఉంటారా, విప్లవాలు అన్నించే చేస్తూ ఉంటారా, ప్రజల్లోకి వచ్చి ఏమైనా చేసేది ఉండదా, ప్రజల్లోకి వచ్చేసి పోరాడేది ఏమైనా ఉండదా మీరు అని చెప్పేసి కొంతమంది నన్ను ప్రశ్నించడం జరిగింది. అయితే బ్రదర్, దానికి సమాధానం చెప్తున్నాము. ప్రజల్లో రావాల్సినటువంటి సమయం వస్తే తప్పకుండా వస్తాము. ఇంతకు ముందే మేము ప్రజల్లో చేసినటువంటి చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ వచ్చేసి మన ఫేస్బుక్లో మన మిత్రులు పెట్టడం జరిగింది. దాన్ని మీరు సరిగ్గా రెఫర్ చేస్తే మేము యూత్ పార్టీ ఆఫ్ ఇండియా అనేటువంటి వాళ్ళం ఏమి చేసినాము, ఏమి చెయ్యలేదు అనేటువంటి విషయం మీకు తెలిసిపోతుంది. కాబట్టి ఇక్కడ వీడియో అనేది ఇది చాలా చిన్న విషయం కాదు బ్రదర్స్. ఒక ఫేస్బుక్లో ఇది తెస్తున్నటువంటి ఈ రెవల్యూషన్, ఒక ఫేస్బుక్కే కోట్ల వ్యాపారం జరిగేటువంటి ఒక మ్యాగీని నిషేధించేసింది. ఒక ఫేస్బుక్ ద్వారా ఎంతో మంది అవినీతి అధికారులు జైలుకు పోయినారు. ఒక ఫేస్బుక్ ద్వారానే ఎన్నో రాజ్యాలు నిలిచినాయి. అమెరికాలో ఒబామా కానీ, ఢిల్లీలో కేజ్రీవాల్ కానీ, ఇంకా చాలా మంది ఈ ఫేస్బుక్ ద్వారానే వాళ్ళు రాజ్యాధికారంలోనికి వచ్చినారు. కాబట్టి ఆ విషయం మీరు గమనించవలసింది. ఈ ఫేస్బుక్ అనేది, యూట్యూబ్ అనేది, వాట్సాప్ అనేది ఏమి చిన్నటి కాదు. ఇది వచ్చేసి మీడియా వాళ్ళు బయట పెట్టలేనటువంటి ఒక నిజాలు ఏవైతే ఉన్నాయో అటువంటి నిజాలను, కఠోరమైనటువంటి వాస్తవాలను ప్రజల ముందుకు తేవడంలో ఈ ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఒక పాత్ర అనేది చాలా గొప్పది. కాబట్టి బ్రదర్స్, కత్తి కన్నా కలం గొప్పది, కలం కన్నా గలం గొప్పది. ఆ గలమే మన ఆయుధం. ఈ గలం ద్వారా మనం ఎంతమందిని ప్రశ్నించాలనుకుంటున్నామో అంతమందిని ప్రశ్నిస్తాం. ప్రశ్నించడం మాత్రమే కాదు, పరిష్కారం కూడా మనం చేస్తాం. అదే యూత్ పార్టీ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఈ మధ్య బ్రదర్స్ కొంతమంది ఏమడిగినారంటే, ఇది వచ్చేసి చేతికి 4 దారాలు కట్టుకున్నారు, మెల్లో రుద్రాక్షలు వేసుకున్నారు, ముఖాన బొట్టు పెట్టుకున్నారు, చేతికి రంగురాలు ధరించినారు. ఇది వచ్చేసి ముత్యము, ఇది గోమేధికము, ఇది పగడము, ఇది రుద్రాక్ష, ఇది చందనం బొట్టు. ఈ 4 దారాలు. ఒక దారం వచ్చేసి మా అమ్మ తిరుమలకు పోయేసి వచ్చేసి దారం కట్టింది. మళ్ళీ వచ్చేసి ఇంకో 4 దారం వచ్చేసి మా చెల్లెలు కట్టింది. ఏదో రక్షగా ఉంటుందని చెప్పేసి అది వాళ్ళ నమ్మకం.
దాని తర్వాత ఈ ఉంగరాలు వచ్చేసి ఇది ఏదైతే ఉందో ఈ ముత్యం అనేది మా అమ్మ నాలో ఉన్నటువంటి ఆ కోపాన్ని, క్రోధాన్ని, ఆవేశాన్ని తగ్గించడానికి మా అమ్మ వచ్చేసి ఒక జ్యోతిష్యుని అడిగి ఇది రెఫర్ చేసి, దాని తర్వాత ఈ రెండు వచ్చేసి నా రక్త ప్రసరణ బాగుండడానికి, మళ్ళీ ఈ గోమేధకం వచ్చేసి యూరినల్ సంబంధించినటువంటి వ్యాధుల గురించి వీటిని రెఫర్ చేయడం జరిగింది. ఇప్పుడు అవకాశం వచ్చింది కదా, దీని గురించి నేను చెప్పాలనుకుంటున్నాను మీకు అందరికీ విడమర్చి. ఇక్కడ నమ్మకము ఒక మూఢనమ్మకముకు చాలా తేడా ఉంది. జ్యోతిష్యం ఒక మూఢనమ్మకం, రంగురాళ్ళు ధరించడం ఒక అంధవిశ్వాసం అని చెప్పేసి ఈ మధ్య కొన్ని న్యూస్ ఛానళ్ళు పని కట్టుకొని అదే ప్రకారంగా ప్రచారం చేస్తున్నాయి. అయితే వాళ్ళందరూ న్యూస్ ఛానల్ అనేది చేయాల్సినటువంటి పని ఏమిటంటే వాస్తవాలను ప్రజల ముందు పెట్టడం, ప్రజల్లో ఉన్నటువంటి ఆ అంధవిశ్వాసాలను తీసి బయట పడేయడం. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నటువంటి సనాతన సంప్రదాయాలకు, ధర్మాలకు, సంస్కృతులకు తూట్లు పొడుస్తున్నారు. ప్రజల్లో ఈ అంధవిశ్వాసాన్ని పెంచుతున్నారు. మీరు అంటున్నారు రంగురాళ్ళు ధరించడం అంధవిశ్వాసం, వాళ్ళు చెప్పింది కరెక్టే, జ్యోతిష్యం అనేది మూఢనమ్మకము అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అది కూడా ఒక కరెక్టే అని చెప్పేసి ప్రజలు కూడా చాలా మంది నాస్తికులు వాదిస్తున్నారు. ఇక్కడ కొంతమంది ఏమంటున్నారంటే దేవుడే లేడు అని చెప్పేసి వాదిస్తున్నారు అన్నమాట. వీళ్ళందరికీ సమాధానం ఇవ్వడానికి నాకు ఈరోజు ఒక ఛాన్స్ దొరికింది. ఎందుకంటే యూత్ పార్టీ ఆఫ్ ఇండియాలో కొన్ని వీడియోలు, మెసేజ్లు పెట్టిన తర్వాత ప్రజలు అడిగినటువంటి ఆ ప్రశ్నలు, సమాధానాలు ఏవైతే ఉన్నాయో, రంగురాళ్ళు ధరిస్తున్నావు, ఫస్ట్ నీకు ఒక కాన్సెప్ట్ లేదు, దానికి సంబంధించి నువ్వు రంగురాళ్ళు ధరిస్తున్నావు, ఎందుకు ధరిస్తున్నావు, నీకు మూఢనమ్మకాలు ఎక్కువ, విశ్వాసాలు ఎక్కువ, కాబట్టి నువ్వు వచ్చేసి ఈ ఏదైతే ఈ వీడియోస్ ఉన్నాయో పెట్టడానికి నీకు వీల్లేదని చెప్పేసి అంటున్నారు. అటువంటి మన బ్రదర్స్ అంతా ఉన్నారు. వాళ్ళందరిలో ఉన్నటువంటి ఈ మూఢ విశ్వాసాలను ఆ టీవీ ఛానల్స్ ఏదైతే ఉన్నాయో, ఆ టీవీ ఛానల్ కూడా చెప్తాను, ఈరోజు TV9 ఈరోజు వచ్చేసి టీవీలో కూడా ఒక ప్రోగ్రామ్ అనమాట. అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం ఏదైతే ఉందో ఆ దేవాలయంలో సూర్యకిరణాలు వచ్చేసి ఆ సూర్యనారాయణ స్వామి పాదాలను తాగుతాయి. దాని తర్వాత అవి అభిషేకం చేసుకుంటూ స్వామివారి ముఖాన్ని స్పర్శిస్తాయి అన్నమాట. సంవత్సరానికి ఒకసారి జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి విచిత్రం ఇది. అయితే దీని మీద వాళ్ళు ఏం చేసినారంటే కొంతమంది ఇంజనీర్తో డిబేట్లు చేసినారు. డిబేట్లు చేస్తే ఆ ఇంజనీర్లు ఏం చేసినారంటే ఇది వచ్చేసి మూఢ విశ్వాసం, ఇది వచ్చేసి ఆ కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి టెక్నిక్, అంతేగాని అక్కడ ఏమీ లేదని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక వాదిస్తూ డిబేట్లు సృష్టిస్తున్నారు అనమాట. అయితే దీని అంతటికీ కారణభూతం ఎవరైనా అంటే TV9. ఇంతకు ముందు వీళ్ళు ఏం చేస్తున్నారంటే తిరుమలలో ఉండేటువంటి ఆ వెంకటేశ్వర స్వామి మూల విరాట్ ఏదైతే ఉందో ఆ మూల విరాట్ అనేది స్వయంభువా లేక ఎవరన్నా ప్రతిష్ఠించిందా అని చెప్పేసి ఒక డిబేట్ తెచ్చినారనమాట. అసలు వీళ్ళు ఇట్లాంటి ఒక వర్గం, ఒక మతం, ఒక ధర్మానికి సంబంధించినటువంటి వారి మనోభావాలను ఏ విధంగా అయితే దెబ్బతీస్తున్నారో, అంటే వీళ్ళు నాస్తికులా, లేకపోతే మీకంటే భగవంతుడు అంటే విశ్వాసం ఉందా లేదా, మీరెందుకు ఇటువంటి విషయాలను ప్రజలకు చేరవేస్తున్నారు? జ్యోతిష్యం మూఢనమ్మకం అంటున్నారు, రంగురాళ్ళు ధరించడం అంధవిశ్వాసం అంటున్నారు. మీ అంధవిశ్వాసాన్ని, మీ మూఢనమ్మకాన్ని ఈ రోజు పెద్ద పెద్ద జ్యోతిష్యులంతా ఉన్నారు, మహామహా తత్వవేత్తలు అంతా ఉన్నారు, వాళ్ళందరూ చెయ్యలేనటువంటి పనిని నేను ఈ రోజు చెప్తున్నా. మీకున్నటువంటి మూఢ విశ్వాసాలన్నిటి పటా పంచ ఇప్పుడు నేను చేస్తున్నాను. జ్యోతిష్యం అనేది మూఢనమ్మకం కాదు, రంగురాళ్ళు ధరించడం అంధవిశ్వాసం అంతకన్నా కాదు. ఫస్ట్ మీరు తెలుసుకోండి, జ్యోతిష్యంలో ఒక అంగం ఉన్నది. అదేంటంటే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణం. దీన్ని ఏమంటారంటే పంచాంగం అంటారు. ఒక మనిషి జన్మం జరిగినప్పుడు ఏమవుతుందంటే వాడు ఏ వారం పుట్టినాడు, అప్పుడు తిథి ఏది, అప్పుడు ఏ నక్షత్రం, మళ్ళీ దాని తర్వాత యోగం, ఏ యోగంలో పుట్టినాడు, ఏ కరణంలో పుట్టినాడు అన్నటువంటి ఎదిగి ఆ పూజారి ఏం చేస్తాడంటే ఆ బిడ్డ ఈ కరణంలో, ఈ యోగంలో పుట్టినాడు, ఈ నక్షత్రం ఇది, ఈ తిథి ఇది, ఈ వారం ఇది, ఈ రోజులో పుట్టినాడు, ఈ టైమింగ్ లో పుట్టినాడు, కాబట్టి
వీని యోగం ఈ విధంగా ఉండబోతుంది, వీని పేరుని ఈ విధంగా పెట్టండి అని చెప్పేసి ఒక అక్షరాన్ని సూచిస్తాడనమాట. అది శుభాశుభ సమయమా, లేకపోతే దానికి ఆ బిడ్డకి ఏమన్నటువంటి అశుభ ఫలితాలు ఉన్నాయా, దానికి ఏదైనా శాస్తి చేసుకోవాలన్నా అని చెప్పేసి ఆయన సూచిస్తాడనమాట. ఇప్పుడు రవిప్రకాష్ గారు TV9 అధినేత, మీకు ఒక విషయం చెప్తున్నాను. మీరు TV9 ఛానల్ను ప్రారంభించిన రోజు ఏదైతే ఉందో ఆ రోజు చెప్పండి. ఆ రోజు మీరు పూజ నడకుండా, తిథి వారము నక్షత్రం యోగం కరణం చూడకుండా, ఒక రాహుకాలం యమగుండం అని లేకుండా మీరు వచ్చేసి స్టార్ట్ చేసినారా? ఎవరిని కన్సల్ట్ చేయలేదా మీరు? సరే, మీకు వచ్చేసి ఆ విధంగా నమ్మకం లేనప్పుడు మీరు అమావాస్య పూట అర్ధరాత్రి పూట న్యూస్ ఛానల్ స్టార్ట్ చేయని చూస్తాం. ఇంకో విషయం ఏంటంటే, మీ పేరు రవిప్రకాష్. రవి ఆర్ అనే అక్షరాన్ని ఎవరు సూచించినారు? మీరు పుట్టినప్పుడు మీ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? ఆ పూజారి దగ్గర, ఆ జ్యోతిషుల దగ్గర వెళ్ళి మీ వచ్చి జాతకాన్ని చూపించి వాళ్ళు సూచించినటువంటి అక్షరం ద్వారా మీ పేర్లు పెట్టినారండి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ప్రజలను కొంతమంది దొంగ బాబాలు, దొంగ జ్యోతిష్యులు ఉన్నటువంటి మాట వాస్తవమే. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని మొత్తం జ్యోతిష్యాన్ని మీరు ఈ విధంగా జ్యోతిష్యం మూఢనమ్మకం, రంగురాలు ధరించడం, అంధవిశ్వాసం అనడం ఏ మాత్రము న్యాయం కాదు. ఈ సృష్టి అనేది ఎలా జరిగింది? సైన్స్ అంటున్నారు. ఆ సైన్స్ ను మన వాళ్ళు విజ్ఞానం అని చెప్తున్నారు. ఈ రోజు నిన్న అరసవల్లిలో ఆ సూర్యనారాయణ పాదాలను స్పర్శించినటువంటి సూర్యకిరణాలు ఏ విధంగా జరిగినాయంటే, ఆ కన్స్ట్రక్షన్ అవును, కన్స్ట్రక్షన్ అంత అద్భుతంగా ఎక్కడ కానీ తప్పులు లేకుండా వాళ్ళు ఆ విధంగా ఆ కట్టడాన్ని నిర్మించినారంటే అప్పటి ఆ ఇంజనీర్లు, ఆ శాస్త్రవేత్తలు వాళ్ళు కారణం. ఇప్పుడు మీరు ఏ ఇంజనీర్లు అయితే వాళ్ళని ముందర పెట్టి మీరు డిబేట్ చేపించి ఇది వచ్చేసి అంధవిశ్వాసం అని అంటున్నారే, వాళ్ళని కట్టమని చూస్తా. ఎవరి వల్ల అయినా అవుతుందా? ఎవరి వల్లన్నా అవుతుందా? ఇప్పుడు కట్టేటి 4 సంవత్సరాలకు వచ్చేసి ఒక్కొక్క బ్రిడ్జి పడిపోతుంది, ఒక్కొక్క బిల్డింగ్లు కూలిపోతున్నాయి, భూమి అట్లా అదిలి తిని పడిపోతున్నాయి. ఈ కట్టడాలు, బృహదీశ్వర ఆలయం ఉంది, తిరుమల టెంపుల్ ఉంది, శ్రీకాళహస్తి ఉంది, శ్రీశైలం ఉంది, ఆడ మొన్న సునామీ, హిమాలయ సునామీ వచ్చినప్పుడు కేదార్నాథ్, బద్రీనాథ్ ఉన్నాయి. ఇవన్నీ కొన్ని లక్షల సంవత్సరాల నుండి ప్రకృతి యొక్క ప్రకోపాలను తట్టుకొని ఏ విధంగా నిలబడగలిగినాయంటే ఆనాటి ఆ ఇంజనీర్ల గొప్పతనం అయ్యాది. ఇప్పుడు వచ్చి మీ ముందర ఆ పనికి మాలని ఎవడో ఇంజనీర్లు వచ్చేసి మాట్లాడి చెప్పేస్తే కుదురుతుందా? అది మీరు చెప్పే దాంట్లో ఏమైనా అర్థం ఉందా? అసలు జ్యోతిష్యం గురించి ఏం తెలుసు మీకు? 4 వేదాలున్నాయి: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఈ వేదాలలో ఒక భాగం ఈ జ్యోతిష్యం. ఈ జ్యోతిష్యం అనేది నన్ అదర్ దెన్ స్టాటిస్టిక్స్. ఇంగ్లీష్ వాళ్ళు దీన్ని స్టాటిస్టిక్స్ అంటారు, మన వాళ్ళు జ్యోతిష్యం అంటారు. ఇది క్యాలిక్యులేషన్ అబ్బా. ఒక మనిషి ఇప్పుడు గ్రహ గతులు అన్నిటి ఉంటాయి. ఒక్కొక్క గ్రహం ఒక్కో విధంగా ఆర్బిట్ లో రౌండప్ చేస్తూ ఉంటుంది. ఆ రౌండప్ చేసినప్పుడు ఏమైతా ఉంటుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా చెప్తాను, ఈ సృష్టి అంతా ఈ బ్రహ్మాండంతో ఎట్లున్నది, ఏ విధంగా ఉన్నది? ఒక ఆకర్షణ శక్తి వల్ల ఉన్నది. ఆ ఆకర్షణ శక్తి ఏంటంటే సూర్యుడు ఈ నవగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ నవగ్రహాలను తన వైపు ఆకర్షించుకుంటూ ఉన్నాడు. ఆ ఆకర్షణ వల్ల ఏమి జరుగుతుందంటే ఆ గ్రహాలన్నీ ఆయన ఆకర్షణకు లోబడి ఆయన చుట్టూ గిరగిర గిరగిర తిరుగుతాయి. ఇది ఒక ఆకర్షణ శక్తి. భూమి చుట్టూ చంద్రుడు ఆ ఆకర్షణకు లోబడి తిరుగుతూ ఉంటాడు, గిరగిర గిరగిర అని చెప్పేసి. అవునా కదా? ఈ విధంగా ఆకర్షణకు లోనై ఒక వస్తువు ఇంకొక వస్తువు చుట్టూ ఈ విధంగా తిరుగుతూ ఒక మండలాన్ని ఏర్పరిచింది, అదే సౌర మండలం. ఇప్పుడు ఇంకొక విషయం, 2 అయస్కాంతాలు ఉంటాయి. ఒక అయస్కాంతం దగ్గర ఇంకొక అయస్కాంతం దగ్గర పెట్టినామంటే ఏమవుతుందంటే అవి 2 ఆకర్షించుకుంటాయి. సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి, విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి. ఒక అయస్కాంతాన్ని ఒక దగ్గర పెట్టినామంటే ఆ అయస్కాంతం చుట్టూ అయస్కాంత వలయం అనేది ఒకటి ఏర్పడుతుంది. ఆ అయస్కాంత వలయం, ఆ క్షేత్రం లోపలికి ఏ వస్తువు వచ్చినా కానీ ఆ వస్తువును అయస్కాంతం ఆకర్షించుకుంటుంది. ఇప్పుడు అయస్కాంతంలో ఉండే వస్తువు ఏది? ఆ గ్రహాల్లో ఉండే వస్తువు ఏది? ఆ సూర్యుల్లో ఉండే వస్తువు ఏది? ఈ సృష్టి మొత్తం పంచభూతాలతో ఏర్పడిందే కదా. భూమి, ఆకాశం, వాయువు, నీరు, అగ్ని అనేటువంటి 5 మూలకాలతో ఈ సృష్టి మొత్తం ఏర్పడింది. ఈ శరీరం కూడా పంచభూత నిర్మితమైనది. కాబట్టి
పంచభూత నిర్మితమైనటువంటి ఈ శరీరానికి, పంచభూత నిర్మితమైనటువంటి ఈ సృష్టికి మధ్య ఉన్నటువంటి ఆకర్షణ వికర్షణలు. కాబట్టి ఒక మనిషి అనేటువంటి పుట్టిన తరువాత ఆ పుట్టినటువంటి గడియలో ఏ గ్రహాల స్థితి ఏ విధంగా ఉంది, ఏ గ్రహాలు ఏ విధంగా తరంగాలను వికిరణం చెందిస్తున్నాయి, ఏ గ్రహాలు ఏ విధంగా అయితే కిరణాలు ప్రసరింపజేస్తున్నాయి అనే విషయాలను ఆధారం చేసుకొని వాళ్ళు ఆ జ్యోతిష్యాన్ని, ఆ వ్యక్తి యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తారు. ఇట్ ఈస్ నథింగ్ అదర్ దెన్ స్టాటిస్టిక్స్. ఇది ఒక విజ్ఞానం. బ్రదర్, ఒక విషయం చెప్తాను. ఇప్పుడు శ్రీరామచంద్ర ప్రభువు పుట్టినాడు అని చెప్పేసి మనం ఏదో శాస్త్రాల్లో జరుగుతున్నాం. అయితే నాసా వాడెవడో వచ్చేసి ధృవీకరించినంత వరకు మనం నమ్మమన్నమాట. అలాంటి మూర్ఖులమ్మ, అవునా కదా? పైన నాసా వాడు పైన నుంచి గూగుల్లోంచి ఫోటో తీసి ఇక్కడ శ్రీలంకకు ఇండియాకు మధ్య ఏదో వారది ఒకటి ఉండదురా, ఇది వచ్చేసి రాముని వారది అని చెప్పేసి వాడి చెప్పేదాకా మనం నమ్మమన్నమాట. అట్లాంటి మూర్ఖులం. మన దేశంలో మనకు జరిగినటువంటి విషయాలు, మన సంస్కృతి సంప్రదాయాలను వచ్చేసి నాసా వాడెవడో వచ్చి ధృవీకరించాలి. ఇది ఎందుకు జరుగుతా? తల్లి పాలు దాగి ఆ పాల రుచిని అడుగుతున్నాం మనం. మన సంస్కృతి సంప్రదాయాలను మనం క్వశ్చన్ చేస్తున్నాం. కొంతమంది మూర్ఖులు, ఇప్పుడు అలెగ్జాండర్ అనేటోడు ఇండియా పైకి దండొచ్చి లోపలికి రావడానికి కారణం ఎవడు? అంబి లాంటి దేశద్రోహి. అలాంటి దేశద్రోహిలు ఇక్కడ ఉండడం వల్ల బ్రిటిష్ వాళ్ళు అన్ని రోజులు ఇక్కడ పాలన చేయగలిగినారు. అంటే మనలోనే ఉన్నారనమాట. ఆ బ్లాక్ షిప్స్, ఆ ద్రోహులు మనలోనే ఉన్నారు. కాబట్టి యోగా మన దేశంలో పుట్టింది, దాన్ని విదేశాల వాళ్ళంతా ఉపయోగించుకుంటున్నారు. మార్షల్ ఆర్ట్ మన దేశంలో పుట్టింది, దాంట్లో ఛాంపియన్షిప్లు మెడల్లు వాళ్ళు చైనా వాళ్ళు, జపాన్ వాళ్ళు కొట్టుకుంటున్నారు. మొట్టమొదటి వచ్చేసి చరకుడు ఆయుర్వేద వైద్యుడు, సుశ్రుతుడు ప్లాస్టిక్ సర్జన్, ఖగోళ శాస్త్రవేత్త ఎవరైతే ఉన్నాడో ఆయన ఆర్యభట్టు, ఆయన ఖగోళ శాస్త్రాలన్నింటినీ లెక్కించేసేసినాడు అనమాట. దాని తర్వాత వచ్చేసి బ్రహ్మగుప్తుడు జీరును కనుక్కున్నాడు. అంటే ఎవడు గొప్ప? భారతీయ శాస్త్రవేత్తలు గొప్ప, విదేశీలో వచ్చేసి న్యూటన్ సూత్రాలు కనుక్కున్నాడు. న్యూటన్ సూత్రాలు కనుక్కోవడానికి కారణం ఏంటి? ఐన్స్టీన్ ఉన్నాడు, ఈజ్ ఈక్వల్ టు MC స్క్వేర్ అని చెప్పేసినాను. ఇవన్నీ జరిగిపోయాయి, ఊరికే జరిగిపోయినాయా? జీరో అనేది ఉండడం వల్లగా జరిగింది. అంటే ఆద్యుడు ఎవడు? మనవాడు. కాబట్టి అట్లాంటి గొప్ప వాళ్ళైనటువంటి మన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. మన సంస్కృతిని సంప్రదాయాన్ని గౌరవించాలా, వాటి విలువలు తీసుకోవాలా. ఇప్పుడు ఇంకో విషయం, పొట్టు పెట్టినామంటే ఒక రీజన్ ఉంటుంది. గాజులు ఆడోళ్ళు వేసుకున్నారంటే ఒక రీజన్ ఉండదు, ఉంగరాలు వేసుకున్నామంటే ఒక రీజన్ ఉండదు, వచ్చేసి చీరగట్టులో ఒక రీజన్ ఉండదు, పంచగట్టులో ఒక రీజన్ ఉండదు, నమస్కారం పెట్టినామంటే ఆ చేతుల మధ్య సంఘర్షణలో ఒక రీజన్ ఉండదు, గడపకు పసుపు పూసినామంటే దానికి ఒక రీజన్ ఉండదు, ఒక పండగ చేస్తామంటే దానికి ఒక రీజన్ ఉండదు. ప్రతి ఒక్క దానికి ఇక్కడ మెడికల్కు, ఆయుర్వేదానికి సంబంధించినటువంటి ఒక రీజన్ అనేది ఉంటుందన్నమాట. మన శాస్త్రవేత్తలు ఈ ఉంగరాలు మనకి ఇచ్చినా కానీ, ఈ ఉంగరాల్లో మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మీరు అంటున్నారు కదా, ఉంగరాలు వచ్చేసి రంగురాలు ధరించడం అందు విశ్వాసం అని చెప్పేసి. అసలు ఈ నవరత్నాలు, నేను అదే విషయం వచ్చేసి సృష్టిలో ఏర్పడినటువంటి ప్రతి ఒక్క వస్తువు పంచభూత నిర్మితమైంది. అది నవరత్నాలు కానీ, మట్టి కానీ, మాణిక్యం కానీ, చెక్క కానీ, రాయి కానీ, పుట్ట కానీ. అలాంటప్పుడు ఈ నవరత్నాలు ఏవైతే ఉన్నాయో, ఈ నవరత్నాలు ఏంటివంటే ఈ కాంతిని పరావర్తనం చెందిస్తాయి. ఈ నవరత్నాల్లో ఉన్నటువంటి మెడిటేట్ వాల్యూస్ అవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ముత్యం ఏం చేస్తుంది? బీపీని తగ్గిస్తుంది. ఆ విషయం మీకు అందరూ తెలుసు. ముత్యంలో ఉండేది 100% కాల్షియం. సముద్రంలో బయలుపడినటువంటి ఒక కాల్షియం. మళ్ళీ ఈ రూబీ ఏదైతే ఉండదో ఇది ఏం చేస్తుంది అంటే రక్తాన్ని శుభ్రపరుస్తుంది, హార్ట్ బీటింగ్ వచ్చేసి కంట్రోల్ చేస్తుంది. ఈ హిస్టోనట్ యూరిన్ కి సంబంధించినటువంటి ఏ వ్యాధులు అయితే ఉన్నాయో వాటన్నిటిని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. వాళ్ళు వచ్చేసి ఈ ఉంగరాలు వేసుకుంటే మీకేదో వచ్చేసి భవిష్యత్తులో మీరు వచ్చి గొప్ప స్థానాన్ని సంపాదిస్తారు అని కాదు దాని రీజన్. దాని వెనకాల రీజన్ ఏంటంటే ఒక ఉంగరం ఒకటి వేసుకున్న తర్వాత వాటిలో సంకల్ప బలం అనేది పెరిగిపోతుంది. అంటే నేను ఉంగరం వేసుకున్నా నాకు ఇంకా పని జరిగిపోతుంది అని చెప్పేసి పని జరుగుతుందో జరగదో అది పక్కన విషయం. వాడు చేసే పనిలో ఉన్నటువంటి శక్తి, యుక్తులు, సామర్థ్యాలు ఆటోమేటిక్గా పెరిగిపోతాయి. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే మిమ్మల్ని అందరినీ ఉంగరాలు ధరించమడం లేదు, మిమ్మల్ని అందరినీ జ్యోతిష్యం గురించి తక్కువ చేసి మాట్లాడద్దు అని.
ఈ జ్యోతిష్యం, ఈ యోగా, ఈ వేదాలు, ఈ సంస్కృతి సంప్రదాయాలు, పురాతనమైనటువంటి ఋషులు మనకు అందించినటువంటి విజ్ఞానం ఇది. మన విజ్ఞానాన్ని మనం తక్కువ చేసుకుంటున్నామా? చేసుకోకూడదు. అదే నేను చెప్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, మన దేశంలో పుట్టినటువంటి ఈ ఒంగోలు జాతి ఏదైతే ఉన్నదో పశువులు, దానికి వచ్చేసి ఇంగ్లాండ్ వాడు పేటెంట్ తీసుకుంటున్నారట. అట్లా మన శాస్త్రాలు, మన సంప్రదాయాలు, ఇక్కడ ఉన్నటువంటి వీటిపైన విదేశాల వాళ్ళు పేటెంట్లు తీసుకొని వాళ్ళు దానిపైన శాస్త్ర పరిశోధనలు చేస్తున్నారు. మనం ఎందుకు ఇంత నిజమైనటువంటి స్థితికి దిగజారుతున్నాం? ఇంకోటి తులసీదాసు ఒక పద్యం చెప్పినాడు, యుగ సహస్ర యోజన పరమాను లీల్యో తాయి మధుర ఫలజాను. అంటే అప్పుడు ఏం పరికరాలు ఉన్నాయా, లేకపోతే ఏమైనా దుర్బిన్లు ఉన్నాయా? ఇవన్నీ లేకుండా మన శాస్త్రవేత్తలు ఏం చేస్తారు? ఆ తులసీదాసు ఇప్పుడు వచ్చేసి నాసా వాళ్ళు దీన్ని కూడా ధృవీకరించిన ఏంటంటే యుగ సహస్ర యోజన పర్వాలు. యుగం అంటే 1000 సహస్ర అంటే 1000, యోజనము అంటే 100 మైలు. అట్లా వీటన్నిటిని 1000 × 1000 × 100 అని చెప్పేసి వీటన్నిటిని క్యాలిక్యులేషన్ చేసుకుంటా పోతే ఎంత లెంత్ అయితే వస్తుందో, ఎన్ని కిలోమీటర్లు వస్తుందో, అన్ని కిలోమీటర్లు భూమి నుంచి సూర్యుని వరకు ఉన్నటువంటి ఆ దూరాన్ని ఆ తులసీదాసు తన పద్యాల రూపంలో చెప్పేసినాడు. ఇది పరమరహస్యం. అంటే యుగ సహస్ర యోజన పరమాను లీల్యోతాహి మధుర ఫలజాను. అంత దూరం ఉన్నటువంటి ఆ సూర్యున్ని ఆంజనేయ స్వామి ఫలంగా భావించుకొని పోయి తీసుకొని రావడానికి పోయినాడంట. అంటే ఏమని? యుగ సహస్ర యోజన పరమాను అంటే ఆ డిస్టెన్స్ ఏ విధంగా మైళ్ళు ఏమైనా కొలిచి చేసినాడు ఆయన? ఏ విధంగా చేసినాడు? ఇప్పుడు మన బ్రహ్మం గారు ఉన్నారు, మీరు జ్యోతిష్యం తప్పు అని అంటున్నారు కదా. బ్రహ్మం గారు చేసిందంతా కూడా జ్యోతిష్యం కదా. ఆయన చెప్పినటువంటి ప్రతి ఒక్క విషయం తూచా తప్పకుండా జరుగుతున్నాయి కదా. అంటే జ్యోతిష్యం మూఢనమ్మకం అనే అర్థము. ఇప్పుడు ఈ రంగురాళ్ళు ఉన్నాయి, ఏ భగవంతుని ఫోటో చూసినా కానీ వచ్చేసి ఆ రంగురాళ్ళు, మీరు అంటున్నటువంటి రంగురాళ్ళు, మేము అంటున్నటువంటి ఈ నవరత్నాలు, ఈ నవరత్నాలు వచ్చేసి వెంకటేశ్వర స్వామి అయినా కానీ, విష్ణువు అయినా కానీ, ఆంజనేయుడు అయినా కానీ, కృష్ణుడు అయినా కానీ, ప్రతి ఒక్కరి చేతిలో ఈ మీరు చెప్పే రంగురాళ్ళు, మేము చెప్పే నవరత్నాలు అన్ని వేసుకున్నారు. అంటే వాళ్ళందరూ మూఢనమ్మకాలు ఉన్నాయనా, లేదా మూఢ విశ్వాసం చేస్తున్నారని చెప్పేసి ఏమని దీని అర్థం? కాబట్టి బ్రదర్స్, నేను చెప్పేది ఏంటంటే, మన సనాతన సంస్కృతి, ధర్మము, సంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ మనం విలువనివ్వాలి. మన ధర్మాన్ని మనం వెక్కిరించుకోకూడదు, మన ధర్మాన్ని మనం కించపరుచుకోకూడదు. అలా అని ఇతర ధర్మాల వాళ్ళని విమర్శించకూడదు. మన ధర్మాన్ని మనం గౌరవించుకుంటూనే, మన ధర్మాన్ని మనం ఆచరిస్తూనే ఇతర ధర్మాల వారిని గౌరవిస్తూ వాళ్ళ ధర్మ పరిరక్షణ కూడా ఉపయోగపడినప్పుడు అప్పుడు మానవతా ధర్మం అనేది నిలబడుతుంది. కాబట్టి అనవసరమైనటువంటి ఈ డిబేట్లు, మీడియా వాళ్ళకు కావాల్సింది ఏంటంటే ఏదో ఒక హాట్ టాపిక్, ఆ హాట్ టాపిక్ కోసం వచ్చేసి వెంకటేశ్వర స్వామిలు, లేకపోతే అరసవెల్లి సూర్యనారాయణ స్వామిలు, లేకపోతే ఇంకో భగవంతుని ముందర పెట్టి వాళ్ళ వచ్చేసి ఆయా మతాలకు సంబంధించినటువంటి వాళ్ళ మనోభావాలను రెచ్చగొట్టే విధంగా ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ డేంజరస్ దెన్ నథింగ్. కాబట్టి ఒక విషయం గురించి పూర్తిగా అవగాహన ఉన్నప్పుడే వాడు మాట్లాడవచ్చు, కానీ ఆ విషయం గురించి పూర్తి అవగాహన లేనప్పుడు వాడు మాట్లాడకూడదు. బ్రదర్స్, సృష్టిలో ఉన్నటువంటి సమస్తము పంచభూత నిర్మితమైంది. నిర్మితమైనటువంటి ప్రతి వస్తువు మధ్య ఆకర్షణ ఉంటుంది. వాటి మధ్య కిరణ సంబంధమైనటువంటి చర్య జరుగుతుంది. మనం సైన్స్ లో, ఫిజిక్స్ లో చదువుకున్న విధంగా కిరణం అనేది ఒక వస్తువును తగిలినప్పుడు మళ్ళీ పరావర్తనం చెందుతుంది. కాబట్టి అతినీల లోహిత కిరణాలు రక్షించడానికి భూమిపైన ఏ విధంగా అయితే ఒక ఓజోన్ పొర అనేది ఉందో, అదే విధంగా మన శరీరం చుట్టూ కూడా ఒక వలయం అనేది ఉంటుంది. ఆ వలయము, ఆ శక్తి అనేది సరిగ్గా లేకపోయినప్పుడు ఏమవుతుందంటే ఆ రోగాల బారిన పడతారన్నమాట. ఆ రోగాల బారిన పడినప్పుడు వాళ్ళ రోగాలను విచారించి నవరత్న శాస్త్రవేత్తలు, జ్యోతిష్యులు వాళ్ళకు సంబంధించి చెప్తారు. చెప్పినప్పుడు ఏం చేస్తుందంటే దీంట్లో ఉన్నటువంటి ఈ రాళ్ళలో ఉన్నటువంటి కిరణాలు దాన్ని పరావర్తనం చెందించి వాటి నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. అంతేగాని నవరత్నాలు ధరిస్తే నువ్వు రాజు అయిపోతావు, జ్యోతిష్యం పాటిస్తే నువ్వు కింగ్ అయిపోతావు అని కాదు. దీని వెనకాల ఒక సైంటిఫిక్ రీజన్ అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి బ్రదర్స్, మన పురాతన ఈ శాస్త్రాలను, సంప్రదాయాలను గౌరవిద్దాం, వాటిని కాపాడుకు. పొట్టు పెట్టినాడని చెప్పేసి ఒకని గురించి నవ్వడము, నమస్కారం పెడుతున్నాడు, సంప్రదాయాన్ని పాటిస్తున్నాడు అని చెప్పేసి ఒకరిని విమర్శించడము, వచ్చేసి మెల్లో రుద్రాక్షలు అవి వేసుకున్నాడు, విభూతి పెట్టుకున్నాడు అని చెప్పేసి విమర్శించడం, మన ధర్మాన్ని మనం కించపరచుకోవడం, మన సంప్రదాయాన్ని మనం వెక్కిరించుకోవడం చేయించడం వల్ల ఏమవుతుందంటే మన దేశం చూడండి అతి
ఇంత పురాతన సంస్కృతి సంప్రదాయాలు కలిగినటువంటి మన దేశం ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉంది బ్రదర్స్. కాబట్టి దయచేసి అందరూ గమనించే విషయం ఏంటంటే ధర్మో రక్షిత రక్షిత, ఎవ్వనిచే జనించు జగమెవ్వనిలో నుండు నీలమై, అనాది మధ్యలెవడు సర్వము తానైన వాడెవడు, అట్టి ఈశ్వరునికి నేను నమస్కరించు. అంటే బ్రదర్స్, భగవంతుడు ఒక్కడే. మనం దేవుడు అంటాం, వాళ్ళు అల్లా అంటారు, ఇంకోటి జీసస్ అంటాం. ఎవ్వరు ఏ మాటలు మాట్లాడినా కానీ వాళ్ళు ఆచరించే పద్ధతులు వేరు, వాళ్ళు పూజించే పద్ధతులు వేరు, వాళ్ళు చూసే దృష్టి వేరు. అంతేగాని ఈశ్వరుడు ఒక్కడే.